బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమానికి పేరు మార్చడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేస్తున్న నిరసనలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను యథాతథంగా అమలు చేస్తోంది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. గాంధీ పేరు అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ దేశాన్ని కొల్లగొట్టిందని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు. రాముడు గాంధీ గారికి ఆదర్శం. ఆయన నా పేరు పెట్టమని ఎవరికి చెప్పలేదు, నా పేరు దేనికి పెట్టమని ఎవరికి చెప్పలేదు. గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ పెట్టాం. ఆదర్శం పని చేయాలి, పేర్లు కాదు. ఇప్పటికీ స్వచ్ఛ భారత్ మీద గాంధీ గారి ఫోటో కళ్ళతోడు ఉంటుంది చూడండి. స్వచ్ఛ భారత్ ఆయన యొక్క ఆలోచన. గాంధీ గారి మనసులో ఏదుందో, నేను వాజ్పేయి గారి గురించి చెప్పాను, గాంధీ గారిని యథాతథంగా స్వీకరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు అంతే. గాంధీ గారిని మోసం చేయడం, దేశ ప్రజలను మోసం చేయడం కోసం గాంధీ పేరు పెట్టుకున్నారు. ఏళ్ళెవరండి గాంధీ పేరు పెట్టుకోవడం? మాడుతూ వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుంటే వాళ్ళకి విలువ లేదు వాళ్ళ దేశంలో. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళ పేరు మీరు, ఆయన పేరు మీరు ఎందుకు పెట్టుకోవడం?